హాయ్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్. నిన్న మనం ఏం చూస్తున్నాం, ఇండేస్ 16 పీపీ స్టార్ట్ చేసాం. సో పీపీలో నిన్న ఎంత ఏం నేర్చుకున్నాం, మనం రెండే నేర్చుకున్నాం. ఏంటది? ఒకటేమో డెఫినేషన్ ఏంటి, సెకండ్ వన్ కాస్ట్ ఆఫ్ పీపీఈ ఏంటి. డెఫినేషన్ చెప్పండి ఒకసారి నాకు. సో డెఫినేషన్ ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎ టాంజిబుల్ ఐటమ్, కనిపించాలి కంటికి. ఇట్ ఈస్ ఏ టాంజిబుల్ ఐటమ్. తర్వాత హెల్డ్ ఫర్ దేనికి, సేలా యూజర్, హెల్డ్ ఫర్ యూజ్ ఎందుకు, ఫర్ డూయింగ్ బిజినెస్. అయిపోయిందా? ఎంత టైంకి, అట్లీస్ట్ ఫర్ మోర్ దాన్ 12 months. చాలు, అంతే. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఏం చెప్పారు ఇంపార్టెంట్ మనకి? సార్ కాస్ట్ ఆఫ్ పీపీఈ అంటే బ్యాలెన్స్ షీట్లో రూపీస్ అని రాస్తాం కదా మనం అమౌంట్ కాలంలో, అక్కడ ఎంత అమౌంట్ రాయాలి అది ఇంపార్టెంట్ మనకి. చెప్పండి ఒకసారి క్విక్గా నాకు. సార్ అమౌంట్ ఎంత రాస్తామంటే మనకి 2 sides, అవునా? ఇదేమో ఇంక్లూజన్స్, ఇది ఎక్స్క్లూజన్స్. ఇవి తీసుకోకూడదు, ఇవి తీసుకోవాలి. చెప్పండి ఏంటి నాకు. సార్ ఫస్ట్ పర్చేజ్ ప్రైస్ ఆఫ్ మిషన్ లేదా పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్, అవునా? నెక్స్ట్ ఏం చెప్పాను మీకు నేను, ఇన్ కేస్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్ అని దాన్ని మనం లెస్ చేసుకుంటాం. తర్వాత డ్యూటీస్, ఇంపోర్ట్ డ్యూటీ, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ, వాట్ ఎవర్ డ్యూటీస్. ఏం చెప్పాను మీకు నేను, సార్ ఇఫ్ అవి కానీ రిఫండబుల్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేస్తా ఉంటుంది. ఎందుకు తీసుకుంటాం, తీసుకోం కదా మరి. సో గవర్నమెంట్ మనకి ఇస్తుంది కాబట్టి నాట్ టు ఇంక్లూడ్. అలా కాకుండా నాన్ రిఫండబుల్ అయితే దట్ షుడ్ బి యాడెడ్. క్వశ్చన్లో మనకేం చెప్పడు. అలాంటప్పుడు ఏం చేస్తాం అనుకున్నాం మనం, క్వశ్చన్స్ సైలెంట్గా ఉంటే ఆల్వేస్ అజ్యూమ్ యాజ్ నాన్ రిఫండబుల్ అండ్ యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్. తర్వాత మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ ఈ మూడు మనం ఇంక్లూడ్ చేస్తాం. బట్ ఈ 3 పాయింట్స్కి మనకి 3 స్పెషల్ పాయింట్స్ చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రాజెక్ట్ కోసం మెటీరియల్ పర్చేస్ చేశారు, బట్ కొంత మీరు వేస్ట్ చేశారు. డిజైన్ తప్పొచ్చి ఎవరితో కట్టించారు, కోవిడ్లో బీటెక్ కూడా కట్టించారు మీరు, ఆడికి రాదు కదా. సో కాబట్టి ఫాల్టీ డిజైన్స్, మరి దానికి మీ తప్పు వల్ల వేస్ట్ అయిన మెటీరియల్. సో ఆ మెటీరియల్ కాస్ట్ ఇక్కడ మనం యాడ్ చేయము, తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ లేబర్. లేబర్ కొన్నాళ్ళు వర్క్ చేయలేదు, స్ట్రైక్లో ఉన్నారు, అయినా వాళ్ళకి మీరు డబ్బులు పే చేశారు. సో ఈ టైంలో, ఈ ఖాళీగా ఉన్న టైంలో మీరు లేబర్కి ఇచ్చే అమౌంట్ ఎక్కడ యాడ్ చేస్తారు, తీసుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఛార్జ్ చేసుకోండి. అంతేగాని మిషన్ కాస్ట్కి యాడ్ చేయమాకండి. ఒకటే లాజిక్ అమ్మా, మిషన్ కోసం ఎంతైతే ఖర్చు పెట్టామో ఎక్స్క్లూజివ్లీ ఫర్ మిషన్ అవి యాడ్ చేసుకుంటాం అంతే. అలా కాకుండా జనరల్గా ఖర్చు పెట్టేసి అవి యాడ్ చేస్తామంటే మిషన్ ఒప్పుకోదు. తర్వాత ఓవర్ హెడ్స్, స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్ యాడ్ చేసుకుంటాం, జనరల్ ఓవర్ హెడ్స్ నో యాడ్ చేయం. అయిపోయినా ఇంకేముంటాయి, ఇంక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. డిజైన్ వర్క్, ట్రాన్స్పోర్టేషను, ట్రాన్సిట్, ఇన్సూరెన్సు. సో ఈ మిషన్ అక్కడెక్కడో కొంటాం మనం, చెన్నైలోనో లేదా యూఎస్లో కొన్నాం మనం. అక్కడ కొని మన ఫ్యాక్టరీకి వచ్చి రెడీ టు ప్రొడ్యూస్ లేదా రెడీ టు ఇన్స్టాల్ లేదా రెడీ టు యూజ్ వరకు ఎంతైతే కంపల్సరీగా మనం ఖర్చు పెట్టాలో అవన్నీ యాడ్ చేసుకుంటాం అంతే. సింపుల్ లిస్ట్. తర్వాత ఓకేనా, స్పెషల్ పాయింట్స్ కొంచెం చెప్పాను మీకు. ఇంట్రెస్ట్, 2 స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఒకటి, డీకమిషనింగ్ లయబిలిటీ ఒకటి. చెప్పండి ఇంట్రెస్ట్ సంగతి ఏంటి. సార్ ఇంట్రెస్ట్ మామూలుగా అయితే ఈ ఎసెట్ కోసమే లోన్ తీసుకున్నాం కాబట్టి, ఈ ఎసెట్ కోసమే ఖర్చు పెడుతున్నాం కాబట్టి లోన్ ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేసుకుంటాం. బట్ దీనికి లింక్గా మనకి ఇంకొక ఇండేస్ ఉంది, ఇండేస్ 23 బోరోయింగ్ కాస్ట్. అక్కడ చెప్తారు లేవని, ఏ బోరోయింగ్ కాస్ట్ యాడ్ చేయాలి, ఏ బోరోయింగ్ కాస్ట్ యాడ్ చేయకూడదని. సో ఇప్పుడు ఏం చేయాలి మని, అక్కడ ఏం చెప్తాడు, ఎసెట్ కానీ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే కన్స్ట్రక్షన్ కోసం, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఎసెట్. ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎసెట్ మీద ఇంకర్ అయిన ఖర్చు మాత్రమే ఇంట్రెస్ట్ రూపంలో యాడ్ చేసుకుంటాం. సో మీకు 2 కేసెస్ చెప్పాను. క్వశ్చన్లో మనకి లెస్ దాన్ 12 months ఉంటే అది క్వాలిఫైయింగ్ ఎసెట్ కాదు. సో ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఛార్జ్ చేసుకుంటాం. లెస్ దాన్ 12 months ఉంటే అప్పుడు కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్, ఎప్పుడైతే కట్టడం మొదలుపెట్టామో అండ్ కంప్లీట్ అయిందో ఈ గ్యాప్ మనకి మినిమం 12 months ఉండాలి. మినిమం 12 months ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాలిఫైయింగ్ ఎసెట్. లెస్ దాన్ 12 months ఉంటే అది క్వాలిఫైయింగ్ ఎసెట్ కాదు.
సో ఇంట్రెస్ట్ ఎంతైతే ఇంకర్ అయ్యామో అది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఛార్జ్ చేసుకుంటాం. ఇది జనరల్ రూల్. బట్ కొన్నిసార్లు ఒక క్వశ్చన్స్లో ఏం చెప్తాడు, బాబు లెస్ దాన్ 12 months ఉన్నా కూడా ఇది మేము క్వాలిఫైయింగ్ ఎసెట్ అనుకుంటున్నాము. సో అప్పుడు క్వశ్చన్తో ఆర్గ్యుమెంట్ చేయమాకండి. ఎలా అనుకుంటావు నువ్వు ఐసీఐ, హౌ డేర్ యూ, ఒక క్వశ్చన్ లేనేమో కాదంటావు, ఒక క్వశ్చన్ అవునంటావు, వాటితో గొడవ వేసుకోమాకండి, అనవసరం మనకి. ఆడ చెప్తే సరే సార్ థ్యాంక్ యూ నేను యాడ్ చేసుకుంటానని చెప్పేసి ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి ఎసెట్కి యాడ్ చేయండి. మన క్వశ్చన్స్లో కనిపిస్తాయి, అప్పుడు మీకు మళ్ళీ గుర్తు చేస్తాను నేను. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక చిన్న పాయింట్ చెప్పాను. ఈ లోన్ కానీ మనం ఖాళీగా పెట్టకుండా వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. మరి ఈ ఇన్కమ్ని ఈ ఇంట్రెస్ట్తో లెస్ చేసి నెట్ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి ఖర్చుగా యాసెట్కి యాడ్ చేసుకుంటాం. అంతేకాని టోటల్ ఇంట్రెస్ట్ యాడ్ చేయం. ఎందుకని చెప్పండి, ఈ ఇన్కమ్ మనం సంపాదిస్తున్నాం కదా బై యూజింగ్ లోన్. మరి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత, అప్పుడు మనకు తగ్గుతాయి కదా కాస్ట్. మరి సో ఈ లోన్ వాడి మనకి ఏమన్నా ఇన్కమ్ వస్తే, డివిడెంట్ ఇంట్రెస్ట్ వస్తే అది లెస్ చేసుకుంటాం. అయిపోయింది కదా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు నేను, ఇక్కడున్న ఎప్పుడో 10 years తర్వాత మనకి ఒక కమిట్మెంట్ ఉంది. ఎప్పుడో 10 years తర్వాత మనకి దేర్ ఈజ్ వన్ కమిట్మెంట్. మరి చెప్పండి, ఆబ్లిగేషనే మనకు అది. సో కంపల్సరీ కదా ఈ ఎసెట్ మనకి ఎగ్జిస్టెన్స్లోకి రావాలంటే ఆ ఖర్చు మనం పెట్టాలి, లేదంటే వాడు మనకి ల్యాండ్ ఇవ్వడు. సో కాబట్టి ఈ అమౌంట్ కూడా మనం ఎసెట్కి యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా 10 years తర్వాత మనకి ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి లయబిలిటీ డెఫినేషన్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో ఎసెట్కి యాడ్ అవుతుంది. లయబిలిటీ సైడ్ కూడా చూపిస్తాం మనం. ఇది మళ్ళీ సపరేట్గా చెప్తానని చెప్పాను మీకు. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు ఎసెట్కి యాడ్ అవుతుంది, అదేవిధంగా లయబిలిటీ సైడ్ కూడా డీకమిషనింగ్ లయబిలిటీ చూపిస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంత అమౌంట్ చూపించాలి. నీకేమో క్వశ్చన్లో 10 years తర్వాత ఎంతో వాడు ఎస్టిమేట్ చేసి నీకు ఇస్తాడు. బట్ మనం ఎక్కడున్నాం, ఇక్కడున్నాం. ఏం చేయాలని చెప్పాను మీకు నేను, ఆదిత్య 369 టైం మిషన్ ఎక్కించేసేసి దాన్ని లాక్కొచ్చేస్తాను ఇక్కడ. ఎక్కడికి, ప్రజెంట్ వాల్యూకి. మీ క్వశ్చన్లో వాడు ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇస్తాడు. సో సింప్లీ మల్టిప్లై అమౌంట్ విత్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. అయిపోయింది. ఇవన్నీ ఏంటి, ఇంక్లూడింగ్ సైడ్. ఇది ఇప్పుడు చెప్పండి సైడ్ నాకు. సార్ కొన్ని మనం తీసుకోకూడదు. ఏంటవి, ఇర్రెలవెంట్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి, ఇవి ఖర్చు పెట్టినా పెట్టకపోయినా, ఈ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా మిషన్ రెడీ అయిపోతుంది, మిషన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఖర్చు మన కోసం మనం పెట్టుకునే ఖర్చు. ఎగ్జాంపుల్, మీ ఫేవరెట్ హీరోయిన్ కత్రినా కైఫ్, అనుష్క షర్ఫ్ ఎవరు ఉంటారమ్మా, లేదా విరాట్ కోహ్లీనో, లేదా మా బాలయ్య బాబు ఇల్లు చేంజ్ చేశారు, ఓపెనింగ్ చేశారు. ఫ్రీగా చేయరు కదమ్మా, డబ్బులు ఇస్తే చేస్తారు. మరి వీళ్ళకి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఎసెట్కి యాడ్ చేస్తారంటే ఎసెట్కి ఏం సంబంధం, ఎసెట్కి తెలియదు, ఫీలింగ్స్ ఏ ఉండవు ఎసెట్కి. సో కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్ళి నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకో. నాకు యాడ్ చేయమాకు, నేను ఒప్పుకోను. ఏంటది, ఓపెనింగ్ సెరమనీ, అడ్వర్టైజ్మెంట్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు, నాకేంటి సంబంధం. మిషన్కి ఏం తెలుసు చెప్పు. మిషన్ పని ఏంటి, నువ్వు రా మెటీరియల్ లోపలేసి అవుట్పుట్ ఇస్తాను నీకు, అంతే. నాకు సంబంధం లేదు వీటితోటి, యాడ్ చేయ మాకు, వదిలేసి. నెక్స్ట్ గుడ్. రీలొకేషన్. మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం, ఇక్కడ పోలేక పరిస్థితి. ఎవరి కోసం వెళ్తున్నావు, నీ టైం పోలేక నువ్వు వెళ్తున్నావు. మిషన్కి ఏంటి, మిషన్ విజయవాడలో రెడీగా ఉంది, మిషన్ విజయవాడలో రెడీగానే ఉంది, హైదరాబాద్లో కూడా రెడీగా ఉంటుంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి మరి మోసుకెళ్ళక మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి రీలొకేట్ చేయాలి కదా, డిస్మాంటిల్ చేసి. నో, ఇవన్నీ కూడా మనం తీసుకో. స్టాఫ్ ట్రైనింగ్, నాకేం సంబంధం. నీ స్టాఫ్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో, అది నాకు సంబంధమైన విషయం మిషన్కి. సో మిషన్ డోంట్ టేక్ దట్ కాస్ట్. నెక్స్ట్, పర్చేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్, మనకేంటి సంబంధం, అది తర్వాత మెయింటెనెన్స్కి. బట్ అప్పుడైతే రెడీగా ఉన్నా కదా. సో ఇవన్నీ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా మిషన్ ఈజ్ రెడీ టు యూజ్. సో ఇలాంటి ఎక్స్పెన్సెస్ మనకి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, సేల్స్ ప్రమోషన్ అవ్వచ్చు, ఏవైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా మిషన్ రెడీ అవుతుందంటే నో, యాడ్ చేయం. ఈ ఖర్చు పెడితే మాత్రమే మిషన్ రెడీ అవుతుంది, యాడ్ చేసుకుంటాం. సింపుల్ లాజిక్. ఓకేనా. క్వశ్చన్స్ చేద్దామా, హోంవర్క్ చేశారా?
హోంవర్క్ ట్రై చేశారా? నిజం చెప్పండి. ట్రై చేయాలి హోంవర్క్. చేద్దామమ్మా, రండి క్వశ్చన్ తీసుకోండి. ఏం క్వశ్చన్ మనకి 9, 10, 12 అండ్ టీవైకే క్వశ్చన్ నెంబర్ 1. అవునా? రండి, చాలా సింపుల్గా ఉంటాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 9 చేద్దామా? రండి. ఫస్ట్ 9 ఆన్సర్ రాయాలి. ఆన్సర్ లేదు ఇక్కడ, క్వశ్చనే. ఆన్ 1st April 2001 XYZ లిమిటెడ్ అక్వైర్డ్ ఏ మిషన్ అండర్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఏదో మిషన్ కొన్నాడంటమ్మా. లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిషన్, పర్చేజ్ ప్రైస్ తీసుకోవాలి కదా. రాద్దాం ఒకేసారి డైరెక్ట్గా. రాయండమ్మా. ఏమంటే చూడండి, కంప్యూట్ ద కాస్ట్ ఆఫ్ ఎసెట్. ఏమని రాద్దాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎసెట్. రాయండమ్మా ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, కంపిటేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ పర్ ఏంటిది? ఇండేస్ 16 అండ్ పర్టికులర్స్ రూపీస్. మా లిస్ట్ ప్రైస్ తీసుకుంటామా? ఎస్ సార్, తీసుకుందాం. రాయండి. ఎంత? 5 lakhs. 8 lakhs, 80 lakhs. రైట్. కింద చూడండి, డిస్కౌంట్ ఏముందేమో. ఇన్ అడిషన్ టు ది అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇట్ వాస్ గ్రాంటెడ్ ట్రేడ్ డిస్కౌంట్. అండర్లైన్ చేయండి. ట్రేడ్ డిస్కౌంట్ రెడ్డింగ్ పెన్ తోటి అండర్లైన్ చేయండి. ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద ఇనిషియల్ లిస్ట్ ప్రైస్ ఆఫ్ ద అసెట్. అంటే ఏంటి? నేను షాప్కి వెళ్ళాను, ఎంత చెప్పాడు ప్రైస్ వాడు నాకు? 80 lakhs చెప్పాడు. మళ్ళీ ఏమంటున్నాడు? 80 lakhs కాదు సార్, మీకు నేను 10% డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ జేబులో నుంచి మీరు 80 lakhs పే చేస్తారా, లేదా 10% 8 lakhs లెస్ చేసి 72 lakh పే చేస్తారా మీరు? సార్ నేను 72 lakh పే చేస్తాను. మరి నువ్వు 72 lakh పే చేస్తున్నప్పుడు 80 lakhs ఎలా తీసుకుంటా కాస్ట్కి? ఏం చేయాలి అప్పుడు? ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చారో ఇప్పుడు తీసేయాలి కదా. మరి లెస్ చేయండి అమ్మా. లెస్ ట్రేడ్ డిస్కౌంట్. కింద క్యాలిక్యులేషన్ రాయండి. ఎంత? 80 lakhs. ప్రతిదానికి రాయాలి, మార్కులు పడాలి లేకపోతే. ఇంటూ 10% ఎంత? 8 lakhs. ఇప్పుడు లెస్ చేయండి. ఎంత ఇది? 72 lakhs. నెక్స్ట్ చూడండి, a settlement discount of 5% if payment was made in 1 month. ఏంటది? దట్ ఈజ్ క్యాష్ డిస్కౌంట్. అది తీసుకుంటామా? నో. పైకి వచ్చేయండి, ఇంపోర్ట్ డ్యూటీ. క్వశ్చన్లో చెప్పాడు ఎక్కడన్నా రిఫండబుల్ అని? నో. ఏం చేద్దాం? అజ్యూమ్ యాజ్ నాన్ రిఫండబుల్. యాడ్ చేద్దామా? యాడ్ చేయండి. వరుసగా ఒకటి యాడ్. ఇంపోర్ట్ డ్యూటీ 5 lakhs. నెక్స్ట్ డెలివరీ ఫీజ్ తీసుకోవాలి కదా. ఎంత? 1 lakh. నెక్స్ట్ ఏంటో మరి ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్. మరి మిషన్ ఇన్స్టాల్ చేయాలి కదా, తీసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ ఎంతది? 10 lakhs. తర్వాత ప్రీ ప్రొడక్షన్ టెస్టింగ్. మరి టెస్ట్ చేయాలి కదా, మిషన్ రన్ అవుతుందా సరిగా అనేది. యాడ్ చేయండి అమ్మా. ప్రీ ప్రొడక్షన్ పీపీటీ ఎంత? సార్ 4 lakhs. లాస్ట్ పాయింట్ చూడండి ఏంటో, పర్చేజ్ ఆఫ్ 5 years మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అంట. మిషన్ కొనుక్కొచ్చాం, మిషన్తో పాటే ఒక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కొన్నాం మనం. ఎప్పటికి? నెక్స్ట్ 5 yearsకి. తీసుకుందామా? ఒకటే క్వశ్చన్, ఈ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉన్నా లేకపోయినా మిషన్ ఇవ్వాలా? రెడీగా ఉందా? ఎస్, రెడీగా ఉంది. సో నో నీడ్ టు టేక్. టోటల్ ఏంటమ్మా? ఇంకా క్యాలిక్యులేటర్ టోటల్ చేసేయండి. టోటల్ చేద్దామా సార్? అందరూ క్యాల్సి కొనుక్కోవాలి. 72 lakhs ప్లస్ 5 lakhs ప్లస్ 10 lakhs ప్లస్ తమ్మా ఇక్కడ మిస్ అయిందా? 80.
92 lakhs, right. ఇదమ్మా 92 lakhs. చూడండి ఒకసారి. తర్వాత గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఎఫ్ఆర్లు అయినా ఎస్ఎఫ్ఎం అయినా సరే డిటి అయినా సరే, క్వశ్చన్ మొత్తం చేసాం అవునా, బట్ క్వశ్చన్లో మనం 2 ఐటమ్స్ తీసుకోలేదు మనం, అవునా. క్వశ్చన్లో మనం 2 ఐటమ్స్ మనం తీసుకోలేదు. ఏమిటి అవి? ఒకటేమో క్యాష్ డిస్కౌంట్ తీసుకోలేదు, రెండోది ఏంటి ఇంకోటి సార్ పర్చేజ్ ఆఫ్ 5 years మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఇవి రెండు మనం తీసుకోలేదు, అవునా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఏవైతే తీసుకోలేదో వాటిని కంపల్సరిగా క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత కింద నోట్లో చెప్పాలి, వర్కింగ్ నోట్ అని పెట్టేసి స్పెషల్గా ఎందుకు మేము తీసుకోలేదని చెప్పాలి. ఒక పాయింట్ రాయండి కింద. నోట్ నెంబర్ 1 రాయండి. ఏంటది? పర్చేజ్ ఆఫ్ 5 year మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ వెండర్. రాయాలి నోట్ నెంబర్ 1, నేను చెప్తా రాసుకోండి. పర్చేజ్ ఆఫ్ 5 years మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ వెండర్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్స్ for this mission. It is a prepaid expense. So it should not be considered. చాలు, ఇది మనకి irrelevant and it is a prepaid asset లాగా మీద. It is a prepaid expenses, so it is not considered. అయిపోయిందా? నెక్స్ట్ ఏమా క్యాష్ డిస్కౌంట్ also cannot be taken. It should be credited to, మన క్యాష్ డిస్కౌంట్ వస్తే ఏంటది? ఇన్కమే కదా. సో ఇట్ షుడ్ బి క్రెడిటెడ్ టు దేనికి? అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎప్పుడు వస్తుంది మనకు అది? ఆఫ్టర్ 1 month వస్తుంది మళ్ళీ మనకు అది. అంతే కదా. వాడు ఏం చెప్పాడు? 1 month తర్వాత పే చేస్తే యుల్ గెట్ డిస్కౌంట్. నీకు ఎప్పుడైతే డిస్కౌంట్ వస్తుందో, నువ్వు నిజంగా 1 month పే చేసావు అనుకో, యుల్ గెట్ డిస్కౌంట్. సో నీకు ఎప్పుడైతే డిస్కౌంట్ వస్తుందో అప్పుడు సింప్లీ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అమౌంట్ అని చెప్పాడు వాడు 5% చెప్పాడు. దేని మీద 5%? లిస్ట్ ప్రైస్ మీద ఇస్తారు ఎప్పుడైనా సరే. ఇది వాడికి ఎంత ఇచ్చావు డబ్బులు? నువ్వు ఎంత ఇవ్వాలి డబ్బులు వాడికి? 72 lakhs షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలి. సో 72 lakhs మీద 5% ఎంత చూడండి. అది 72 lakhs మీద ఒకవేళ వస్తే గ్యారంటీ లేదు, నువ్వు 1 monthలో పే చేస్తే నీకు వస్తుంది. ఎంత వస్తుంది? 3,60,000. ఎస్, యుల్ గెట్ 3,60,000. నువ్వు కానీ 1 monthలో పే చేసావు అనుకో డబ్బులు ఆడికి, నీకు డిస్కౌంట్ ఇస్తాడు. సో సింపుల్గా అప్పుడు ఇన్కమ్ క్రియేట్ చేసుకో, అంతేగాని ఇవ్వాలి మనకు సంబంధం లేదు. రైటా? రైట్. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి, సింపుల్గా ఉన్నాయో. ఏంటి సార్ ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయా? ఇవన్నీ ఎగ్జామ్ క్వశ్చన్లే. రైటా? రైట్. రెండమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఏముండదు, ఇంకా కాన్సెప్ట్ వస్తే క్వశ్చన్ టగటగా వెళ్ళిపోతాయి అంతే. చదవండి అలా క్వశ్చన్ నెంబర్ 10. నేను బోర్డ్ డ్రాప్ చేస్తాను. చదవాలి క్వశ్చన్ నెంబర్ 10. నేను బోర్డ్ డ్రాప్ చేస్తాను లోపు. రెండమ్మా క్వశ్చన్ నెంబర్ 10 చదువుదాం. ఎక్స్ లిమిటెడ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆన్ 1/4/2020. ఎప్పుడు స్టార్ట్ చేశారు మనోడు. ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ కొన్నారు బిల్డింగ్ కట్టడానికి, ఇంపార్టెంట్ కదా మరి ల్యాండ్. సో ల్యాండ్ తీసుకుంటాము. ఒకసారి చదువుదాము, దెన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ తీసుకోవాలి కదా. ఎస్. ఆర్కిటెక్ట్ ఫీజ్ తీసుకోవాలి. సైట్ ప్రిపరేషన్
తీసుకోవాలి, మెటీరియల్ తీసుకోవాలి. ఏమో మెటీరియల్ దగ్గర స్టార్ మార్క్ వేసుకోండి. ఇందాక చెప్పాను మీకు మెటీరియల్ కొన్ని వేస్ట్ చేయొచ్చు ఏమో ఉంటే క్వశ్చన్లో ఊరికనే ఒక స్టార్ మార్క్, డౌట్ మనకి ఏమన్నా వేస్ట్ చేసామేమో. నెక్స్ట్ లేబర్ స్టార్ మార్క్ వేసుకోండి అక్కడ, ఎందుకంటే కొంతమంది ఖాళీగా ఉన్నారేమో డౌట్. ఇస్తే తీసుకుంటామే, వదిలేస్తాం. జనరల్ ఓవర్ హెడ్స్ తీసుకుంటామా, జనరల్ కొట్టేసేయండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి, తీసుకుందాన్ని డైరెక్ట్గా. ఏమో అదర్ ఇన్ఫర్మేషన్ చూడండి ఏమిస్తున్నాడు, మెటీరియల్స్ కాస్టింగ్ 1 lakh హ్యాడ్ బిన్ స్పాయిల్డ్ అండ్ దేర్ ఫోర్ వేస్టెడ్. 1 lakh అంటే నువ్వు ఖర్చు పెట్టేసావు, వేస్ట్ చేసావంట. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ బస్తాలు కొన్నాం, నైట్ బయట పెట్టేసి వెళ్ళిపోయాం ఇంటికి. నైట్ బయట పెట్టేసి వెళ్ళిపోయాం, వర్షం పడి పాడైపోయాను, 1 lakh rupees వేస్ట్. సిమెంట్ ఎంత కొన్నాం మొత్తం చెప్పండి, మన మెటీరియల్ 10 lakhs కొన్నాం, ఇసుక సిమెంటు. ఇప్పుడు ఈ 10 lakhsలో అంటే నువ్వు 1 lakh వేస్ట్ చేసావంట. మరి వేస్ట్ అయిన మెటీరియల్స్ దీనికి మనం యాడ్ చేస్తామా? నో, చెయ్యం. సో 10 lakhsలో 1 lakh పోయింది, తీసేసాం. నెక్స్ట్ చూడండి, ఫర్దర్ 1,50,000 వాజ్ స్పెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫాల్టీ డిజైన్. కోవిడ్ ఇంజనీర్తో కట్టించావు, మీ ఫ్రెండ్ ఒకటి బీటెక్ చేసి జాబ్ లేదంటున్నాడు, నువ్వు పిలిచావు రారా ఇస్తాను జాబ్ అని. ఈ బిల్డింగ్ ప్లాన్ అడిగావు నువ్వు, అన్నీ అరేంజ్ చేసే బిల్డింగ్ ప్లాను, అన్ని డోర్లే, అన్ని గోడలే, కిటికీలు తలుపులు లేవు, ఫాల్టీ డిజైన్. ఓకేనా? మరి ఇప్పుడు తప్పు కదా, పనికి వస్తాం మనకి, అది మనకి పనికిరాదు. సో ఆ బిల్డింగ్ పడగొట్టేసేయాలి. ఇప్పుడు పడగొట్టేసే ముందు ఎంత ఖర్చు అయింది మనకి? 1,50,000 ఖర్చు అయింది సిమెంట్, ఇసుక, ఐరన్కి. మరి నువ్వు వేస్ట్ చేసి దీన్ని కూడా తీసుకొచ్చి నేను మిషన్కి యాడ్ చేస్తాను, ఒప్పుకుందా మిషన్ ఒప్పుకోదు. సో ఇప్పుడు చెప్పండి నాకు, మెటీరియల్ 10 lakhs ఇచ్చాడు పైన, 10 lakhsలో 1 lakh వేస్ట్ అయిందంట, తీసేద్దాం. 1,50,000 అది కూడా వేస్టే, ఎందుకని కోవిడ్ ఇంజనీర్తో కట్టించాం బీటెక్ బాబుతోటి. సో ఇప్పుడు ఏంటి, 10 lakhsలో 2,50,000 rupees మనం తీసుకోకూడదు. చూడండి సింపుల్గా. నెక్స్ట్ చూడండి అమ్మా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ వర్క్ ఆన్ ద బిల్డింగ్ వాజ్ స్టాప్డ్ ఫర్ 2 weeks డ్యూరింగ్ ద November 2020. It is estimated that 22,000 of the labor cost is incurred for that period. ఇదిగో మీరు ఏది తప్పు చేశారు, బిల్డింగ్ మొత్తం తప్పు కట్టేస్తే ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని పడగొట్టేసేయాలి. మళ్ళీ ఇప్పుడు దాన్ని పడగొట్టి ఈ గొడవలో లేబర్ ఖాళీ కూర్చున్నారు వచ్చి, వాళ్ళు ఏమంటారు, మేము వచ్చాం, మీరు మాతో పని చేయించుకోవట్లేదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటున్నారు. సో మనం తప్పక వాళ్ళకి ఎంత ఇచ్చాం? ఆ 2 weeksకి 22,000 పే చేసాం డబ్బులు. పైన ఎంత లేబర్ కాస్ట్? 4 lakhs ఇంక్లూడ్ అయింది. అది మొత్తం లేబర్కి 4 lakhs ఇచ్చాం జీతం మనం, ఏమో కూలీ. ఈ లేబర్కి ఇచ్చిన 4 lakhsలో 22,000 rupees మనం ఖాళీగా ఇచ్చాం వాళ్ళకి ఫ్రీగా. మరి ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఖాళీగా ఎందుకు ఇచ్చావు? నా తప్పు, మేనేజ్మెంట్ తప్పది. మరి నువ్వు చేసిన తప్పుకి మిషన్కి కాస్ట్ ఎలా పెంచుతావు? మిషన్ దగ్గర తీసుకెళ్ళాం, ఏమని, ఏ మిషన్ ఇదిగో 10 lakhs నీకోసం ఖర్చు పెట్టాను, తీసుకో. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఊరినే విజువలైజ్ చేసుకుందాం, ఊరినే. ఓకేనా? విజువలైజేషన్ చేసుకుందాం. ఇది మిషన్ మనకి, అవునా? ఇది మనకి మిషన్, అండ్ ఇంకా అయిపోయినట్టుంది. ఇది మన మిషన్, అవునా? ఇప్పుడు ఏం చేస్తాం మన మిషన్కి? ఈ మిషన్లో మనం అడుగుతున్నాం, ఏ మిషన్, నేను నీకోసం చాలా ఖర్చు పెట్టాను. ఈ డైలాగ్ ఎక్కడైనా విన్నారా? డైలాగ్ ఎక్కడైనా, నీకోసం చాలా ఖర్చు పెట్టాను నేను. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? నీకోసం నీ దోలకి పెట్టాను, ఎవడు అడగడు. గుర్తొస్తున్న డైలాగు, నీకోసం ఎంత చేశాను నేను, ఎంత ఖర్చు పెట్టాను నేను, అయినా నువ్వు నా మీద ప్రేమ లేదు. అవన్నీ రావు, వదిలేసేయండి అవన్నీ. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది మిషన్, దీంతో మాట్లాడదాం మనం ఇప్పుడు. ఏ మిషన్, నీకోసం నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, సో ఇవన్నీ నీ లోపల వేస్తాను, తీసుకో. సరే వెళ్ళాము ఫస్ట్. ఏ మిషన్, నీకోసం నేను ల్యాండ్ కొన్నాను, ఇచ్చి నా కోసం కొన్నావు, వేసే ఎంత? ఏమో 30 lakhs. నెక్స్ట్, నీకోసం నేను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేసి, ఓకే నా కోసమేనా, వేసే 2 lakhs లోపల వేసే, తీసుకుంటాను, నో ప్రాబ్లం. నెక్స్ట్, నీకోసం నేను ఒక ఆర్కిటెక్ట్ని పెట్టి డిజైన్ చేయించాను, ఓకే నా కోసం వేసే 2 lakhs. నీకోసం నేను సైట్ ప్రిపరేషన్, ఏమో లెవెల్ చేయగా సైట్ మొత్తం నేను ప్రిపరేషన్ చేసి, నా కోసమేనా, వేసే. ఇప్పుడు వెళ్తున్నాం, రెడీగా ఉండండి. ఏ మిషన్, నీకోసం నేను నిన్ను కట్టడానికి, నేను బిల్డింగ్ కట్టడానికి నేను ఇసుక, సిమెంటు, ఇంకేంటమ్మా బ్రిక్స్, ఐరన్ చాలా కొన్నాను. ఓకే, ఎంత కొన్నావు? 10 lakhs కొన్నాను అని చెప్పేసి, అమ్మా ఇప్పుడు 10 lakhs తీసుకెళ్ళాను అక్కడికి. టన్ టన్ టన్
లోపల వేస్తున్నా 10 lakhs, అవునా? 10 lakhs వేసేద్దాం. లోపల వేస్తున్నా, మిషన్ అడ్డు పెట్టింది. ఆగరా అని, ఏమ్మా ఆపించి ఆగు, నాకు లెక్కలు చెప్పు. ఇప్పుడు ఏం లెక్కలు చెప్పాలి? ఇది ఎలా ఖర్చు పెట్టో చెప్పు నాకు అంటే ఏం చెప్పాడు? ఏ మిషన్ యాక్చువల్గా 10 lakhsలో ఒక 1 lakh మనకి వేస్ట్ అయిపోయింది. ఏమ్మా యాక్చువల్గా ఒక 1 lakh నేను వేస్ట్ చేశాను. ఆ రోజు నైట్ వర్షం పడి తడిచిపోయింది. ఏం చెప్పింది మిషన్ అప్పుడు? నాకు లాగిపెట్టి కొట్టింది. నన్ను లాగిపెట్టి కొట్టి, ఏరా నువ్వు నీ నెగ్లిజెన్స్ వల్ల 1 lakh వేస్ట్ చేసావు. 1 lakh నువ్వు వేస్ట్ చేసి తీసుకొచ్చి నాకు ఇస్తా అంటే ఎలారా? నేను తీసుకుంటానా? నో. 1 lakh పక్కన పెట్టేసే ముందు. ఓ మై గాడ్, 1 lakh తీసేయాలి ఇప్పుడు. ఇంకా లెక్కలు చెప్పు. ఏం చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఇంకొక 1,50,000 మా ఫ్రెండ్ బీటెక్ తోటి బిల్డింగ్ కట్టించాను. అది మనకు పనికి రాదు, అన్ని గోడలే, కిటికీలు లేవు దానికి. మళ్ళీ లాగి పెట్టి కొట్టింది. ఏమని? ఆడెవడో డమ్మీ గని తీసుకొచ్చి బిల్డింగ్ కట్టించావు. ఆ ఖర్చు తీసుకొచ్చి నాకు ఇస్తానంటే ఎలా? నువ్వు నీ తప్పుతో నువ్వు పెట్టావు ఖర్చు, అది నీకు దోల. నేనేం చేస్తాను దానికి? సో చంపేస్తాను, తీసే బయటికి. ఓ షిట్, 1,50,000 తీసేద్దామా? సో మొత్తం ఇప్పుడు 10 lakhsలో 2,50,000 మిషన్కి సంబంధం లేదు, తీసుకోదు అది. ఇంకెంత లోపల మిషన్లు ఇప్పుడు 7,50,000 లోపల వేసేద్దాం. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ లేబర్ ఖర్చు వెళ్ళాం. ఏ మిషన్ నీ కోసం నేను లేబర్ కాస్ట్ 4 lakh పే చేశాను, అవునా? సో లెక్కలు చెప్పు. మళ్ళీ నాకు నీ మీద నమ్మకం లేదు, లెక్కలు చెప్పు. మిషన్ అడుగుతుంది మనల్ని. అంటే అది మళ్ళీ భయం, ఎందుకు కొట్టిద్ది ఇట్లా చేయబెట్టి చెప్తున్నాం అంటే అది అప్పుడు బిల్డింగ్ అంతా పాడైపోయింది కదా. పాడైపోయినప్పుడు లేబర్కి ఖాళీగా కూర్చోబెట్టి నేను 22,000 పే చేశాను. ఈసారి 2 కొట్టిందమ్మా, టపా కొట్టేసింది. ఏమనుకుంటున్నారు నువ్వు ఎదో పనులు చేసేసి ఈ ఖర్చు అంతా తీసుకొచ్చి నాకు ఇస్తానంటే ఎలా? నువ్వు తీసే బయటికి. ఎంత ఖాళీ కూర్చోబెట్టినప్పుడు 22,000 అమ్మా తీసేయి, -22,000. ఇంకెంత వేస్తుంది ఇంట్లో? 3,78,000. అర్థవుతుందా? విజువలైజ్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. బట్టి కొట్టమాకండి. అయిపోయిందా? నెక్స్ట్ చదవండి. జనరల్ ఓవర్ హెడ్స్ తీసుకునిద్దా, లాగిపెట్టి కొట్టిద్ది. వెళ్ళరా, ఎవరి కోసం ఖర్చు పెట్టావు? అందరి కోసం ఖర్చు పెట్టాను, ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాను నేను. అలాంటివి తీసుకోము. ఇక్కడ స్పెసిఫిక్గా ఖర్చు పెట్టి చెప్పు, తీసుకెళ్తాం. ఓకేనా? మీరు లెక్కలు చెప్తున్నారు మీ గర్ల్ ఫ్రెండ్కి. ఏం చెప్పారు? అప్పుడు అందరం టూర్కి వెళ్ళాం కదా మనం. నేను అప్పుడు అందరికీ బిర్యానీ కొనిచ్చాను, ఆగిపెట్టి కొట్టిద్ది. నువ్వు అందరికి కొనిచ్చావు, అది జనరల్. నాకేం ఖర్చు పెట్టావు చెప్పు, నువ్వు నాకేం ఖర్చు పెట్టావు చెప్పు అనేది. ఓకేనా? సో కాబట్టి జనరల్ ఓవర్ హెడ్స్ యాక్సెప్ట్ చేయరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అన్నాం ఇంకా. ద బిల్డింగ్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 1st January 2001 అండ్ బ్రాట్ ఇన్ టు యూజ్ ఆన్ 1st April 2001. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎక్స్ లిమిటెడ్ టేకెన్ లోన్ ఆఫ్ 40 lakhs on 1st April 2010, 10 or 20 అది for construction of the building. The loan carried interest of 8% per annum, repayable on 1st April. Assume that entity did not consider construction period as a substantial period of time as per Ind AS 23. ఏమంటున్నాడు? ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మా, మళ్ళీ చేసుకోండి. ఎంటిటీ డిడ్ నాట్ కన్సిడర్, ఇది సబ్స్టాన్షియల్ కాదంట. సో ఇది క్వాలిఫైయింగ్ ఎసెట్ కూడా కాదు. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటామా? ఇంట్రెస్ట్ యాడ్ చేస్తామా? నో. ఎప్పుడు తీసుకుంటాం? ఓన్లీ సబ్స్టాన్షియల్ అయితే తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్పెసిఫిక్గా చెప్తున్నాడు, ఇది సబ్స్టాన్షియల్ కాదురా బాబు అని. సో తీసుకుంటామా? నో, తీసేయండి. అయిపోయిందిగా, అంతే. ఇంకేముంది? ఇదిగో బాక్స్ రాద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ ప్రజెంటేషన్ అండ్ అమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మిషన్ రాయండి ఫస్ట్. ఇంకా వరుసగా పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్ ఎంత సార్? 30 lakhs. ఇది ల్యాండ్, దీనికి డిస్కౌంట్ ఏముండదు, ట్రేడ్ డిస్కౌంట్. ఇందాక కొన్ని మిషన్ గుర్తుపెట్టుకోండి, మిషన్ కొంటాం, ల్యాండ్ తీసుకుంటాం. మిషన్కి డిస్కౌంట్ ఉండదు, ల్యాండ్కి డిస్కౌంట్ ఉండదు. తర్వాత యాడ్, మా స్టాంప్ డ్యూటీ ఎంత సార్? 2 lakhs. తర్వాత ఆర్కిటెక్ట్ ఫీజ్ ఎంతన్నది సార్? 2 lakhs. తర్వాత సైట్ ప్రిపరేషన్ 5 lakhs, 50,000. నెక్స్ట్ మెటీరియల్, స్టార్ మార్క్ వేసాం, జాగ్రత్త కొనాలి. అప్పుడు లోపల రాయండి ఫస్ట్ మెటీరియల్ 10 lakhs అని.
లెస్ చేద్దామా? ఏంటమ్మది సార్? వేస్టేజీ ప్లస్ ఫాల్టీ డిజైన్ తీసేయండి రెండు. ఎంత? ఒకటి ఎంత? ఒకటేమో 1 lakhs, ఒకటేమో 1,50,000. తీసేసి ఎంత వస్తాం బయట సార్? 7,50,000. రైట్. నెక్స్ట్ లేబర్ కూడా సేమా, స్టార్ మార్క్ వేసాం. డైరెక్ట్ లేబర్ ఎంత? 4 lakhs మైనస్ ఏంటమ్మది? వేస్టేజ్ శాలరీసా లేదా ఐడియల్ శాలరీస్ అమ్మా? ఐడియల్ టైమ్ శాలరీస్ ఎంత సార్? 22,000. 3,78,000. రైట్. ఇంకేమున్నాయి? జనరల్ ఓవర్ హెడ్ తీసుకుంటామా? నో. నోట్ రాద్దాం, సపరేట్ నోటు. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ కాస్ట్ తీసుకుంటామా? నో. అంతేనా? యాడ్ చేసేయండి ఇంకా. అదే క్వశ్చన్లో కానీ ఈ సబ్స్టాన్షియల్ అని చెప్తే దెన్ విల్ టేక్ ఎంతమంది? 40 lakhs ఇంటూ 8% తీసుకునేవాళ్ళు. ఎన్ని మంత్స్కి? చూడండి, 1st April స్టార్ట్ చేసాం మనం, ఓకేనా? ఎప్పుడు ఫినిష్ అయింది కన్స్ట్రక్షన్? 1st January ఫినిష్ అయిపోయింది బిల్డింగ్. అంటే ఎన్ని మంత్స్ అమ్మా? 9 months. అందుకు చెప్పాడు, ఓకేనా? 1st April స్టార్ట్ చేసాం, మనకి 1st January ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఫినిష్ అయిపోయింది. ఎన్ని మంత్స్? 9 months. సో కాబట్టి సబ్స్టాన్షియల్ కాదు అన్నాడు, అందుకని తీసుకోవాలి. అదే ఒకవేళ సేమ్ క్వశ్చన్లో 9 months అయినా సరే వాడు సబ్స్టాన్షియల్ తీసుకోమంటే ఏం చేసాం అప్పుడు? సింపుల్ సార్, 40 lakhs ఇంటూ ఎంతమ్మా? 8% ఇంటూ 9/12 రాసుకున్న పాయింట్ కూడా. ఎందుకంటే నెక్స్ట్ అటెంప్ట్లో సేమ్ క్వశ్చన్ ఇస్తాడు, ఈ లైన్ తీసేస్తాడు ఎక్కడి నుంచి. అంతే అమ్మ, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు సేమ్ క్వశ్చన్లు వస్తాయి కానీ మోడిఫికేషన్ చేస్తాడు. నెక్స్ట్ అటెంప్ట్లో ఏం చేయొచ్చాడు? ఇదే క్వశ్చన్ ఇవ్వచ్చు, మనం బట్టి కొట్టలేమనుకోండి, ఇంట్రెస్ట్ తీసుకోకూడదని తీసుకోం. బట్ కింద ఏం చేస్తాడు? సబ్స్టాన్షియల్ పీరియడ్ అని చెప్తాడు ఈసారి. అప్పుడు ఏం చేయాలి? సో 40 lakhs లోనా 8% ఇంట్రెస్ట్ ఎన్ని మంత్స్ మనకు ఎసెట్కి? 9 months ఇంటూ 12. ఓకేనా? ఒకవేళ సబ్స్టాన్షియల్ అని చెప్తే కింద నోట్ రాసుకోండి. ఒకవేళ కానీ క్వశ్చన్లో రాసుకోండి తెలుగులో, ఒకవేళ కానీ క్వశ్చన్లో సబ్స్టాన్షియల్ పీరియడ్ అని చెప్తే దెన్ ఇంత ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాము. 40 lakhs ఇంటూ 8% ఇంటూ 9/12. ఓకేనా? రైట్. యాడ్ చేయండి మొత్తం టోటల్. ఇది యాడ్ చేయాలి. 30 lakhs ప్లస్ 2 lakhs ప్లస్ 2 lakhs 50,000 ప్లస్ 7,50,000 ప్లస్ 3,78,000. ఎంతమ్మా? 45,78,000. రైట్. నోట్ రాయనమ్మా కింద. రెండు తీసుకోవాలి మనం. నోట్ రాద్దామా? రాయండి కింద. నోట్ నెంబర్ 1. నోట్ నెంబర్ ఏంటది? జనరల్ ఓవర్ హెడ్స్ విల్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. జనరల్ ఓవర్ హెడ్స్ మనం తీసుకోమని రాయండి ప్లెయిన్గా అంతే. నెక్స్ట్ నోట్ నెంబర్ 2. ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ కాస్ట్ shall not be considered because question specifically says that it is not a qualifying asset. It is not an qualifying asset as per Ind AS 23 borrowing cost. చా ఏమా ICA బుక్లో ఉన్న లాంగ్వేజే రాయాలి అని రూల్ లేదు. ఎందుకు తీసుకోలేదు, రీజన్ ఏంటి, విత్ ఏంటది ఎందుకు తీసుకోలేదు, రీజన్స్ ఏంటి, నార్మల్గా కూడా రాయొచ్చు మనం. ఓకేనా? చూడండి సింపుల్గా ఉంది క్వశ్చన్. ఏముంది ఇక్కడ? రైట్. ఓకేనా? మన 9, 10 అయిపోయింది కదా. ఇంకోటి ఏంటి? 12. రైట్. మన 12th క్వశ్చన్ రాసుకున్నాం. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మది. మన May 23 10 marks క్వశ్చన్ అమ్మ. చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. క్వశ్చన్ నెంబర్ 12 మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది. ఇది చేసే ముందు ఒకసారి ఇక్కడ రండి. TYK క్వశ్చన్ నెంబర్ 1 చేద్దాం, చిన్న క్వశ్చన్. అది చేశాక విల్ ఫినిష్ క్వశ్చన్ నెంబర్ 12. TYK టెస్ట్ యువర్ నాలెడ్జ్లో అమ్మా క్వశ్చన్ నెంబర్ 1. మీరు పని చేయండి, మీకు నేను మెటీరియల్ ఇచ్చాను కదా, ఇలా పిన్ చేసేసుకోండి. మీరు కూడా ప్రతి చాప్టర్లో పిన్ చేసుకోండి, అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది మన ప్రతి చాప్టర్ కంఫర్ట్గా. ఓకేనా? TYK క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇది 10. క్వశ్చన్ నెంబర్ 10 అమ్మది. 9, 10 అయిపోయింది. ఇంకేముంది మనకి 2 questions ఉన్నాయి.
ఓకేనా రండి టీవైకే చూడండి టీవైకే చేద్దాం చదవాలి తోడిపోయిన బోర్డు రైట్ టీవైకే క్వశ్చన్ నెంబర్ 1 10 మార్క్స్ వస్తాయి అమ్మా పీపీ నుంచి 8 to 10 మార్క్స్ లేదా 5 to 10 మార్క్స్ కంపల్సరీ అమ్మా చాలా ఈజీ ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ 1 చదవండి ఒకసారి ఏబీసీ లిమిటెడ్ ఇన్స్టాలింగ్ ఏ న్యూ ప్లాంట్ at its production facility. Okay, చూద్దామా ఊరినే కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ యాజ్ పర్ సప్లయర్స్ ఇన్వాయిస్ ప్లస్ ట్యాక్సెస్ తీసుకుందామా 25 lakhs. ఎస్ ఊరి ఇందాకలా బొమ్మేద్దామా రైట్ ఇది మిషన్ అకౌంట్ ఇది చూద్దాం దాంట్లో ఏం వేస్తాము మిషన్ కొన్నాం ఎంత కొన్నాం 25 lakhs కొన్నాం తీసుకోవాలిగా మరి ఎస్ నెక్స్ట్ ఇనీషియల్ డెలివరీ హ్యాండ్లింగ్ మరి మనకు డెలివరీ కావాలి కదా మరి ఎక్కడి నుంచో మనకు రావాలి కదా వీ షుడ్ పే దట్ అమౌంట్ ఎంతది సార్ 2 lakhs తీసేసుకోండి నో ప్రాబ్లం తర్వాత కాస్ట్ ఆఫ్ సైట్ ప్రిపరేషన్ తీసుకోవాలి కదా ఎస్ తీసుకోండి 6 lakhs నెక్స్ట్ కన్సల్టెంట్స్ యూజ్డ్ టు అడ్వైజ్ ఆన్ ద ఎక్విజిషన్ ఆఫ్ ప్లాంట్ తీసుకోవాలి ఎక్స్పర్ట్ ఒపీనియన్ అమ్మ తీసుకోవాలి అంత 7 lakhs నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ పెయిడ్ టు సప్లయర్ ఆఫ్ ప్లాంట్ ఫర్ డిఫర్డ్ క్రెడిట్ అమ్మ రాసుకోండి అక్కడ ఈఎంఐ ఏంటి డిఫర్డ్ క్రెడిట్ అంటే మీరు ఈఎంఐలో కొన్నారు మిషన్ మీరు షాప్కి వెళ్ళాం ఫోన్ ఈఎంఐలో కొన్నాం ఈఎంఐలో కొన్నప్పుడు ఏం చేస్తాడు మీ దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాడు మరి ఈ ఇంట్రెస్ట్ వేరు చూడండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పిన ఇంట్రెస్ట్ ఏంటి మనకి దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఒకటేంటి సార్ లోన్ టేకెన్ ఫర్ ఎక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ ఈ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటాం ఇది క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ఈ ఇంట్రెస్ట్ ఏంటి ఇంకోటి ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఈఎంఐస్ ఇది పే చేస్తావా ఇది తీసుకుంటావా నో ఇది రెవెన్యూ ఎక్స్పెన్స్ ఇది క్యాపిటలైజ్ చేయకూడదు నువ్వు అసెట్ కొనేసుకున్నావు అసెట్ రెడీ అయిపోయింది ఏం తెలుసమ్మా మీకు చిన్నప్పటి నుంచి అసెట్ రెడీ టు యూజ్ వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేసామో ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాం సో కాబట్టి లోన్ టేకెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటున్నాం మరి ఇదేంటి ఈఎంఐ అసెట్ మన ఇంటికి వచ్చేసింది అసెట్ మనం వాడుకుంటున్నాం అసెట్ వాడుకుంటున్న తర్వాత పే చేసే ఇంట్రెస్ట్ ఇది అర్థమవుతుందా అసెట్ మనకు వచ్చేసింది బిఫోర్ యాడ్ చేసుకుంటాం బట్ ఇదేంటమ్మా ఆఫ్టర్ ఇంట్రెస్ట్ సో కాబట్టి ఈఎంఐ బేసిస్ మీద మనం పే చేసే ఇంట్రెస్ట్ అనేది దట్ షుడ్ నాట్ బి యాడెడ్ బికాస్ దట్ ఈస్ ఎ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఓకేనమ్మా కావాలి రాసుకున్నాం ఇది చార్ట్ వేసుకోండి లోన్ టేకెన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ ప్లాంట్ ఇది అసెట్ యాడ్ చేసుకుంటాం క్యాపిటలైజ్ చేస్తాం బట్ ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ నో బ్యాకెట్లో ఏం రాసుకుంటారు ఇక్కడ డిఫర్డ్ క్రెడిట్ ఆ పదం వాడతాడు అంతే దీనికి ఒక క్వశ్చన్ సపరేట్ క్వశ్చన్ నెక్స్ట్ చేద్దాం బట్ సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది తీసుకోం మనం ఓకేనా రైట్ చూడండి లాస్ట్ పాయింట్ ఇక్కడ చూసాం మనం నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్ లయబిలిటీ చూసాం మనం ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ వాడే కనుక్కొని ఇస్తాడమ్మా చాలాసార్లు మీకు వాడే మీకు పీవీ కూడా కనుక్కొని ఇచ్చేస్తాడు సో టెన్షన్ లేదు సో ఇప్పుడేంటి 3 lakhs యాడ్ వేస్తా సార్ యాడ్ రైట్ లాస్ట్ పాయింట్ చూడండి ఆపరేటింగ్ లాసెస్ బిఫోర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఏదో ప్రొడక్షన్ చేశారు పనికి రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ మంది ఓన్లీ లెఫ్ట్ సైడే చేశారు రైట్ సైడ్ రాట్లా లేదంటే షూ ముందు వెనక్కి ముందుకు వచ్చిందంటే ఏంటి డిజైన్ ఫాల్ట్ వల్ల మీకు కొన్ని లాసెస్ వచ్చాయి ఎవరు తప్పు ఇది మిషన్ తప్ప మీ తప్ప మీరేదో రాంగ్ ప్రోగ్రామింగ్ చేశారు దాంట్లో మీరేదో రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు దానికి సో మీ తప్పు అన్నప్పుడు ఏమో మిషన్ మళ్ళీ టాప్ అని కొట్టిద్ది లాసెస్ తీసుకొచ్చి నాకు ఇస్తానంట వెంట్రా లాస్కి నాకేంటి సంబంధం పో తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసుకోమని అర్థమైందా ఇప్పుడు చెప్పండి మేము ఏం తీసుకోవాలి కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ 25 lakhs తీసుకుంటామా ఎస్ నెక్స్ట్ ఇనీషియల్ డెలివరీ ఎస్ సార్ ప్రిపరేషన్ ఎస్ సార్ కన్సల్టెంట్స్ ఎస్ సార్ ఈఎంఐ నో కొట్టేసేయండి పీవీ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ ఎస్ సార్ 3 lakhs తీసుకుంటాము ఆపరేటింగ్ లాసెస్ నో సార్ తీసుకో ఓకేనా
మీరు హోంవర్క్ చేయడమో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి 43 lakhs రావాలి. ఓకేనా? హోంవర్క్ ఈ క్వశ్చన్ చేసేయండి అయిపోద్ది. ఇప్పుడు రండి ఇంకా క్వశ్చన్ నెంబర్ 12 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది 10 marksకి, మళ్ళీ కూడా రావచ్చు. మొన్న రీసెంట్గా వచ్చింది May 23లో. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, చిన్న క్వశ్చన్ ఉంది. చూడిపేద్దాం బోర్డు. రైట్, సరే ఒక చిన్న పాయింట్ చెప్పి స్టార్ట్ చేస్తాను క్వశ్చన్. మనము ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక ల్యాండ్ తీసుకున్నాం, వేకెంట్ ల్యాండ్ తీసుకున్నాం. సో చాలా పెద్ద ల్యాండ్ తీసుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ఒక 10 acres ల్యాండ్ తీసుకున్నాం మనం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక సైడు, ఇటు పక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఒక ఫేజ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇది ఖాళీగా ఉంది మన దగ్గర, ఇది మన దగ్గర ఖాళీగా ఉంది. సో ఇది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని ఏదో పార్కింగ్ ఇచ్చేసాం వరకు. పక్కన ఏదో సినిమా థియేటర్ ఏదో ఉంటే కాంప్లెక్స్ సంథింగ్ ఏదో ఒకటి, ఇది కార్ పార్కింగ్ దానికి పార్కింగ్ ఇచ్చాం మనం. ఇస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది ఎంత, ఒక 1 lakh వస్తుంది. మరి ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ అమ్మ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ ఇన్కమ్ని కాస్ట్ కనుక్కుంటాగా మనం. ఎసెట్ కాస్ట్లో లెస్ చేస్తామా లేదా తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్గా బుక్ చేసుకుంటామా చెప్పాలి. క్వశ్చన్ అర్థమైంది ముందు. ఇది మన మొత్తం ల్యాండ్ తీసుకున్నాం మనం బిల్డింగ్ కట్టడానికి, ఇక్కడ వరకే వాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకా వెళ్ళలేదు మనం, ఫేస్ ఖాళీగా ఉంది ల్యాండ్. ఎవడో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కాదమ్మా, ఎవడో వచ్చి ఏదో టిఫిన్ బండి పెట్టుకుంటా అన్నాడు, వాడు బిర్యానీ షాప్ పెట్టుకుంటా అన్నాడు. ఊరికనే మీకు బయట చూశారు కదా, డైరీ అద్దిస్తారు మనకి 300-500. అలా మనకి ఏదో ఒకటి ఖాళీగా ఉందని చెప్పి వారికి ఇచ్చాం వాడుకోవడానికి. ఇప్పుడు నేనేమంటానంటే, దీని మీద వచ్చే ఇన్కమ్ మీరు కాస్ట్ ఆఫ్ ద అసెట్ నుంచి లెస్ చేస్తారా లేదా తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్గా బుక్ చేస్తారా? ఇప్పుడు వెంటనే మీరు డౌట్ రావచ్చు కొంతమందికి, సార్ ఇందాక మీరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ లెస్ చేయమన్నారు, ఇందాక మీరు ఇంట్రెస్ట్ కాస్ట్లో ఆ లోన్ వాడుకొని ఇన్కమ్ వస్తే లెస్ చేయమన్నారు మీరు ఇందాక. సో ఇది కూడా మేము లెస్ చేస్తాము. ఎస్ వచ్చేసింది మాకు, అవునా? తప్పు. ఇందాక ఇంట్రెస్ట్ అనేది, ఇందాక లోన్ అనేది దట్ ఈజ్ స్పెసిఫికల్లీ టేకెన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్. ఆ స్పెసిఫిక్గా మనం తీసుకున్నాం, దీనికోసమే తీసుకున్నాం. సో దానికోసమే తీసుకున్న దాని మీద ఇన్కమ్ వస్తుంది కాబట్టి లెస్ చేసాం. ఇది చెప్పండి అమ్మా, అసలు దీనికి అసెట్కి ఏంటి సంబంధం? ఈ ఇన్కమ్కి అసెట్కి ఏంటి సంబంధం చెప్పండి? ఖాళీగా పడిందని ఇచ్చాం అడుకో, ఇదేంటిది మన ఇన్కమ్, అదర్ ఇన్కమ్ మనకిది. సో ఈ ఇన్కమ్కి అసెట్కి ఎటువంటి సంబంధం లేదు. సో కాబట్టి ఇలా ఇన్కమ్ ఏమన్నా వస్తే దట్ షుడ్ బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దట్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ అసెట్. ఒక నోట్ రాసుకోండి, చిన్న నోట్ పాయింట్ ఒక నోట్ రాసుకోండి. ఈ క్వశ్చన్ ఇక్కడ రాసుకోండి, లేకపోతే 12th క్వశ్చన్ అమ్మా ఇక్కడ రాసుకోండి పైన నోట్ అనేసి. ఇన్కమ్ ఫ్రమ్ ఏమర్థం? టెంపరరీ యూజ్ ఆఫ్ ల్యాండ్ షుడ్ బి క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? కింద రాసుకోండి. దట్ షుడ్ నాట్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ PPE. ఓకేనా? రైట్, స్టార్ట్ చేయండి అమ్మా క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, చాలా ఈజీ క్వశ్చన్. ఆన్ 1st April 2001 ఒక సిస్టమేటిక్ వెళ్దాం, విజువలైజ్ చేసుకుందాం. మనమంట 1st April 2001 ఏదో ఒకటి వేసుకుని డేట్. ఏం చేసాం మనం? వి స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. దానికోసం మనం ల్యాండ్ కొన్నామంట. వి పర్చేజ్డ్ ల్యాండ్ ఫర్ 10 million అంట. ఎంత మిలియన్ అంటే 10 lakhs. 1 million ఈజ్ ఈక్వల్ 10 lakhs.
సో మనం 10 millions అంటే కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం. ఈ కోటి రూపాయల్లో ఇంక్లూడింగ్ లీగల్ కాస్ట్ ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ న్యూ ఫ్యాక్టరీ. ఓకే, కన్స్ట్రక్షన్ కమెన్సెస్ ఆన్ 1st May 2001. ఓకే, మన ల్యాండ్ కొన్నాం 14, బట్ మన కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసామంట అక్కడ మరి సార్ 1st May 2001 ఇక్కడ మనం స్టార్ట్ చేసాం. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఎంత కొన్నాం ల్యాండ్ మనం? సార్ 1 crore ల్యాండ్ కొన్నాం. ఈ 1 crore ఏమో స్టాంప్ డ్యూటీ ఇంక్లూడింగ్ లీగల్ డ్యూటీ, నో ప్రాబ్లం కదా, లీగల్ కాస్ట్ యాడ్ చేసేయండి. సో 1 crore అసెట్ అడుగుతాం. ఇప్పుడు ఏ బిల్డింగ్ నీ కోసం ఒక ల్యాండ్ కొన్నాను. ఎంత కొన్నాం? 99 lakhs కొన్నాను. ఓకే, 1 lakh రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టాను, లీగల్ కాస్ట్ ఊరికనే. సో ఎంత ఖర్చు పెట్టి మొత్తం నా కోసం? నీ కోసం నేను 1 crore పెట్టి ల్యాండ్ కొన్నాను. అవునా? నాకు ఇచ్చి లోపలేసి 1 crore అయిపోయిందా? నెక్స్ట్ 1st May నుంచి మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. డేట్ ఇంపార్టెంట్, ఎందుకని? ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కోవాలి కాబట్టి. ఎక్కడి నుంచి కనుక్కుంటే ఇంట్రెస్ట్ చెప్పండి నాకు. ఒకవేళ క్వశ్చన్లో లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? ఎక్కడి నుంచా? ల్యాండ్ కొంటే ఎందుకు? మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం అది ఇంపార్టెంట్. 1st May ఇంపార్టెంట్, ఇది మనకి రిలవెంట్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇంకా సన్ లిమిటెడ్ ఇంకర్ ద ఫాలోయింగ్ కాస్ట్ ఇన్ రిలేషన్ విత్ కన్స్ట్రక్షన్. ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ ఆఫ్ ది ల్యాండ్ 3 lakhs అంట. ల్యాండ్ మొత్తం లెవెల్ చేయించాలి కదా, మరి మిషన్ చెప్దాం. బిల్డింగ్ ఇది, బిల్డింగ్ ల్యాండ్ మొత్తం లెవెల్ చేయించాను, దానికి నాకు 3 lakhs ఖర్చు అయింది. అవునా? సరే తీసుకో, ఇచ్చేసి, నా కోసం ఖర్చు పెట్టావు కదా, 3 lakhs. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్ ఫర్ కన్స్ట్రక్షన్. మెటీరియల్ కొన్నా ఉంటా, స్టార్ మార్క్ వేసుకోండి ఇక్కడ, స్టార్ మార్క్, ఎందుకంటే చెప్పలేము, ఏమన్నా ఉంటే కింద చదువుదాం మళ్ళీ. ఎంత మెటీరియల్? 6.08 millions. రైట్. నెక్స్ట్ చూడండి, ఎంప్లాయీ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్కర్స్. ఓకేనా? ఎంత కాస్ట్? 2 lakhs per month. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, మనకి మరి ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఎండ్ అయిందో చూద్దాం. ఫస్ట్ పని చేద్దాం, చదువుకుంటూ వెళ్దాం బ్రీఫ్గా, దెన్ మళ్ళీ వద్దాం ఆయనకి. చూడండి అమ్మా, ఎంప్లాయీ కాస్ట్ తీసుకుంటాం కదా. ఎస్. నెక్స్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ డైరెక్ట్లీ ఇంకర్డ్. జనరల్ డైరెక్ట్లీ ఇంకర్డ్ తీసుకుంటామా? ఎస్. 1 lakh per month. ఓకే, తీసుకుంటాము. నెక్స్ట్ ఆన్ గోయింగ్ ఓవర్ హెడ్స్ అలొకేటెడ్ తీసుకుంటామా? కొట్టేసిన పాయింట్, అలొకేటెడ్ ఓవర్ హెడ్ తీసుకోమా? కొట్టేసిన మరి. రైట్. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ టెంపరీ యూజ్ ఆఫ్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ యాజ్ కార్పొరేట్ తీసుకుంటామా? నో. ఏం రాస్తారు అక్కడ? ఇట్ షుడ్ బి క్రియేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తీసేయడం దాన్ని కూడా. కాస్ట్ ఆఫ్ రీలొకేటింగ్ అంటమ్మా, తీసుకుంటామా? వి షిఫ్టెడ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, రీలొకేషన్ తీసుకుంటామా? నో. కొట్టేసేయండి. కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ సెరమనీ, బాలయ్యబాబు వచ్చాడు, డబ్బులు ఇచ్చాం, తీసుకుంటామా? కొట్టేసేయండి. ఇప్పుడు దాకేంటి? ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ద ఫ్యాక్టరీ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 30th November 2001 అంటాం. ఎప్పుడు ఫినిష్ అయిందంటాం మనకి? సో మనకి 30th November ఫినిష్ అయింది. ఎన్ని మంత్స్ చూడండి ఒకసారి ఫస్ట్. నాకు దీంతో సంబంధం లేదు మనకి, ఇది ఊరికి ల్యాండ్ కొన్నాం అంతే. ఎక్కడి నుంచి కావాలి మనకి? 1st May నుంచి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 7 months. ఓ మై గాడ్. వెంటనే ఏంటిది? నాట్ ఏ సబ్స్టాన్షియల్. కొట్టేసేయండి. సబ్స్టాన్షియలా? కాదు. బట్ క్వశ్చన్ చదువుదాం ఇప్పుడు. విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ Ind AS 23. ఏమంటున్నాడు? ఇది సబ్స్టాన్షియల్ పీరియడ్ అంట. ఏం చేయాలి అప్పుడు మనం? సో తప్పదు, వీ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఫర్ 7 monthsకి మనం ఇంట్రెస్ట్ తీసుకోవాలి లోన్ మీద. చూద్దాం. రైట్. నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి అమ్మా. ప్రొడక్షన్ బిగిన్స్ ఆన్ 1st February. ఇర్రిలెవెంట్ కొట్టేసేయండి దాన్ని. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి ఒకటి. ద ఓవరాల్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్ వాజ్ 40 years. ఓకేనా? ఈ పాయింట్ తర్వాత చూద్దాం మనం. ఆ పారాగ్రాఫ్ మనం తర్వాత చూద్దాం. కిందకి రండి ఒకసారి చెప్తా. ఎట్ ద ఎండ్ ఆఫ్ year 40 ఇది రీలొకేషన్ ఎక్స్పెన్సెస్. తర్వాత లాస్ట్లో ఇంట్రెస్ట్ ఆన్ లోను. ద లోన్ వాజ్ టేకెన్ 1, 2, 3. రైట్ అమ్మా. ఒకసారి ఫస్ట్
కనుక్కుందాం ఫస్ట్, దెన్ ఆ 3 స్పెషల్ పాయింట్స్ చూద్దాం. ఒకసారి రండి, ఇంకా హెడింగ్ పెట్టండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ పీపీఈ యాజ్ పర్ ఇండ్ AS 16. చేద్దామా? ఫస్ట్ ఏంటి మనకి, సార్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్. ఎంత మనకి? ఏమో 1 crore అంటున్నాడు, కొన్నేమో ల్యాక్స్ ఉన్నాయి. ఏం చేద్దాం? అదేమో ₹1 కోటి ఉంది, కొన్నేమో మనకు ల్యాక్స్లో ఉన్నాయి, కొన్నేమో మిలియన్స్లో ఉన్నాయి. అసలు 1 crore రాసేయండి, 1 crore రాసేయండి. ఒకట్లు, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, ₹1 కోటి. తర్వాత ఏమో ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ తీసుకుంటాం కదా. ఎస్, ఎంత? 3 lakhs పర్ మంత్ కాదు, మొత్తం అది. నెక్స్ట్ ఏమో పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్. ఈ క్వశ్చన్లో ఏమన్నా వేస్ట్ చేశారు మీరు? ఈ క్వశ్చన్లో మీరు ఏమన్నా వేస్ట్ చేశారా? ఏమన్నా ఫాల్టీ డిజైన్స్ ఉన్నాయా? లేదు. సో 60,80,000 అంతే కదమ్మా. 6.08 million అంటే అంతే కదా. 60,80,000 రూపీస్. నెక్స్ట్ ఎంప్లాయీ లేబర్ కాస్ట్ చెప్పండి ఎంత? 2 lakhs ఇంటూ ఎన్ని మంత్స్? 7 months. ఎన్ని మంత్స్ మనకు అది? సార్ 7 months ఎంత? 14 lakhs. నెక్స్ట్ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ తీసుకుంటాం కదా మనం. డైరెక్ట్ ఓవర్ హెడ్స్ 1 lakh ఇంటూ 7 months ఎంత? 7 lakhs. తర్వాత తీసుకుంటామా జనరల్ ఓవర్ హెడ్స్? నో. ఇన్కమ్? నో. రీలొకేషన్? నో. అన్ని కింద నోట్ రాయాలి మొత్తానికి సపరేట్గా మళ్ళీ. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ సెరమనీ? నో. అయిపోయిందా? రైట్. ఇంకేమున్నాయి మనకి? 2 ఉన్నాయి. ఏంటమ్మా అవి? ఒకటేమో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, రెండేమో డీకమిషనింగ్ లయబిలిటీ. ఫస్ట్ ఇంట్రెస్ట్ చూద్దాం మనం. రండి ఇంట్రెస్ట్ చూద్దాం. ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ మనకి? 7 monthsకి. ఓకేనా? ఇప్పుడు రండి చెప్తా. లాస్ట్లోకి రండి. లాస్ట్లో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ ఫైనాన్స్డ్ బై ఏ లోన్ ఆఫ్ 17.5 million. లోన్ తీసుకున్నారంట మీరు. ఎంత? ఏమో 17.5 million. ఎంత? 1,75 lakhs. అంతేనా? 17 million ఎంత? 1,75 lakhs లోన్ తీసుకున్నారంట మీరు. రైట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటది? ఏమో 6% ఇంట్రెస్ట్ అంట దీనికి. రైట్. ఇంటూ 6% ఇంటూ ఏమో 7/12 రాయని కింద. ఒక 4 lines గ్యాప్ వదిలేసి రాయని కింద. వర్కింగ్ నోట్స్ ఒక 4 lines గ్యాప్ వదిలేసి, 4 కదమ్మా, ఒక 10 lines వదిలేసేయండి. పని ఉంది, డిప్రిషియేషన్ కనుక్కోవాలి. ఒక 10 lines గ్యాప్ వదిలి పెట్టండి. ఒక 10 lines గ్యాప్ వదిలేసి నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేయండి. వర్కింగ్ నోట్స్ అని. వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి యాడెడ్ టు ద కాస్ట్ ఆఫ్ అసెట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి యాడెడ్ రాయండి ఫస్ట్. ఇంట్రెస్ట్ ఎంత మనకి? సార్ 1,75 lakhs ఇంటూ 6% ఇంటూ ఏమో 7/12 ఎంత కనుక్కోండి అది. రాయాలి ఆన్సరు. వర్కింగ్ నోట్ రాయాలి మీరు. ఐసీఐ బుక్లో వేరేగా ఉంటుంది ఆన్సరు. దాంతో పెట్టుకుని పని అవ్వదు మనకి. 1,75 lakhs ఇంటూ 6% ఇంటూ 7/12. సార్ 6,12,500. 6 lakhs 6 crores 61 lakhs వస్తుంది. చూడండి ఒకసారి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఇంటూ 6% ఇంటూ 7/12. 6,12,500 అమ్మా. రైట్. కింద చూడండి పాయింట్ ఇచ్చాడు. సన్ లిమిటెడ్ రిసీవ్ 1 lakh యాజ్ ఇన్కమ్ ఆఫ్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దిస్ లోన్. ఈ లోన్ నువ్వు ఖాళీగా పెట్టకుండా, ఓకేనా, ఖాళీగా పెట్టకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేసావంట. ఇన్వెస్ట్ చేస్తే నీకు 1 lakh ఇన్కమ్ వచ్చింది. ఈ ఇన్కమ్ ఏం చేద్దాం? లెస్ చేద్దాం వద్దా? ఈ ఇన్కమ్ లెస్ చేయాలి. ఇక్కడ లెస్ చేయండి అమ్మా. లెస్ ఇన్కమ్ ఫ్రమ్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లోన్ ఎంత? 1 lakh. నెట్ ఎంత?
సార్ 5,12,500 అమౌంట్ టు బి చార్జ్ టు అసెట్. ఇంతేనా? ఇక్కడ యాడ్ చేయండి, తీసుకొచ్చి యాడ్ ఇంట్రెస్ట్ రాయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1 5,12,500 అయిపోయిందా? రైట్, ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంకేముంది మనకి? డీకమిషనింగ్ లయబిలిటీ. ఓకేనా? ఇలా 1 by 1 వెళ్దాం, అర్థమవుతుంది. మొత్తం చదివితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు రావండమ్మా, సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 40 years పీరియడ్ సన్ లిమిటెడ్ హ్యాస్ లీగల్లీ సొల్లు ఆబ్లిగేషన్ ఉంది మనకి, ఇదంతా మనకు వద్దు. ద డైరెక్టర్స్ ఎస్టిమేటెడ్ దట్ కాస్ట్ ఆఫ్ దిస్ విల్ బి ఎంత చూడండి అది, కాస్ట్ ఆఫ్ దిస్ విల్ బి 20 million. ఎంతంట? 2 crores. ఎప్పుడు? ఇక్కడ 40 years తర్వాత మనకి ఒక ఆబ్లిగేషన్ ఉందంట. అక్కడ ఎంత ఖర్చు అయ్యిందంటే మనకి ఎస్టిమేటెడ్ 2 crores. అక్కడ మనకు ఖర్చు అయ్యిందంట ఇక్కడ మనకి 2 crores. బట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం టైం మిషన్ ఎక్కించేసేసి ఇక్కడ లాక్కొచ్చేస్తాం. మనకి ఏం కావాలి? దానికి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలి. చూడండి క్వశ్చన్లో ఎంత ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ద ప్రజెంట్ వాల్యూ పేయబుల్ ఆఫ్టర్ 0.046. సింపుల్ 0.046. రాయండి కింద రాయండి. సెకండ్ వర్కింగ్ నోట్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ. ఎంతది? 2 crores ఇంటూ 10, 100, 1000, 10,000, లక్ష, 10,00,000, కోటి ఇంటూ 0.046. ఎంత మరి? 9,20,000 రాయాలి మీరు. పీవీ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ ఎంత మరి? సో 9,20,000. అంతేనా? ఇంట్రెస్ట్ 7 monthsకి మామూలుగా తీసుకోం మనం, బట్ క్వశ్చన్ ఏం చెప్పాడు మీకు? ఇట్ ఈజ్ సబ్స్టాన్షియల్ చెప్పాడు, తీసుకున్నాం. నెక్స్ట్ డీకమిషన్ లయబిలిటీ ఎక్కడో 2 crore ఖర్చు అంట, బట్ ఇక్కడ ఉన్నాం మనం. సో దాన్ని లాక్కొచ్చేసాం. దేంతో? ప్రజెంట్ వాల్యూ ఇస్తాడమ్మ క్వశ్చన్లో ఫ్యాక్టర్ అని చెప్పండి. అది 9,20,000. యాడ్ చేసేద్దామా? యాడ్ చేయాలి మొత్తం ఇంకొకసారిగా. 5,12,500 ప్లస్ 7 lakhs ప్లస్ 14 lakhs ప్లస్ 60 lakhs 80,000 ప్లస్ 3 lakhs ప్లస్ 1 crore. 10, 100, 1000, 10,000, లక్ష, 10,00,000, కోటి. తమ్మా అంతేది. 10, 100, 1000, 10,000, లక్ష, 10,00,000, కోటి. 1,99,12,500. రైట్. అమ్మ సంగతి. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఇది రాయండి ఫస్ట్. ఇంకో చిన్న పని తర్వాత చేద్దాము, ఫినిష్ చేయండి ఫస్ట్. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా, చూడటానికి పెద్దగా ఉంది. బట్ ఇంకోటి ఐసీఏ బుక్లో వాడేదో టేబుల్ వేసి హడావాడి ప్రజెంటేషను సొల్లు అదంత వద్దు. ఇది సింపుల్గా ఫాలో అవ్వండి, అయిపోతుంది. ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? అయిపోయింది కదా? ఇప్పుడు చూడండి కింద ఏమంటున్నాడు చూడండి అమ్మా. రిక్వైర్మెంట్ లాస్ట్కి రండి. కంప్యూట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ఆఫ్ 31st March 2002. మనకేమంటున్నాడు? నెక్స్ట్ ఇయర్కి ఎంత అమౌంట్ అన్నాడు, క్యారింగ్ అమౌంట్. దోతున్నా ఒకసారి చూద్దాం. అదా క్లియర్? రైట్. ఇది నేను తుడిపేస్తానమ్మా, తర్వాత నెక్స్ట్ పార్ట్ మనం చేద్దాం. ఓకేనా? రైట్. ఇది నాకు కావాలమ్మా, ఇది ఉంచుదాం. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్లో రిక్వైర్మెంట్ చూడండి ఒకసారి. కంప్యూట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సన్ లిమిటెడ్ ఆన్ 31st March 2002. ఇక్కడ అవునా? 31st March 2002కి క్యారింగ్ అమౌంట్ అంటున్నాడు. అంటే ఎంత? ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎక్కడున్నా? ఇప్పుడు మనం ఇదంతా ఇక్కడ ఎక్కడిది? ఆన్ 30th November 2001 ఇది. వాడు ఏమంటున్నాడు? నాకు 31st March 2002కి బ్యాలెన్స్ షీట్లో ఎంత క్యారింగ్ అమౌంట్ రాయాలంటే ఏంటమ్మా? కాస్ట్ మైనస్ డిప్రిషియేషనే కదా, రాయండి. అంతే కదా క్యారింగ్ అమౌంట్ అంటే. ఇది మన కాస్ట్ ఆఫ్ ఎసెట్, వాడు ఏమంటున్నాడు? నాకు కాస్ట్ వద్దు, నాకు నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో
4 months ఎంత టైం ఉంది మనకి? 4 months, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, 4 months టైం ఉంది మనకి ఇంకా. సో ఈ 4 monthsకి డిప్రీసియేషన్ ఛార్జ్ చేసి, సో కాస్ట్ మైనస్ డిప్రీసియేషన్ నాకు ఎంత రాస్తావు, కాస్ట్ మైనస్ డిప్రీసియేషన్ ఎంత రాస్తావు అని అడుగుతున్నాడు. కనుక్కుందాం, రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్ ఆన్ ఎలమ్మ, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్ ఆన్ 31st March 2002. 31st Marchకి వెళ్దాం, ఓకేనా? 4 months తర్వాత రాసుకోండి ఇక్కడ. ఆఫ్టర్ 4 months, ఆఫ్టర్ 4 months ఇదంతా ఇప్పుడు ఆన్ 30th November ఇది కనుక్కోద్దు మనం, ఓకేనా? అర్థమైంది రిక్వైర్మెంట్. ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్కి రండి, ఈ పైకి రండి, ఫస్ట్ ఫ్యాక్టరీకి రండి. ద ఫ్యాక్టరీ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 30th November, ఓకే, విచ్ ఈజ్ కన్సిడర్డ్ అయిపోయింది అంత. ప్రొడక్షన్ బిగిన్స్ ఆన్ 1st February, ఓకేనా? ఇప్పుడు చూడండి, ద ఓవరాల్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్ వాజ్ 40 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టాం మనం, ఓకేనా? బిల్డింగ్ లాగా ఉందా? ఇల్లాగా ఉంది, బిల్డింగ్ అలే బిల్డింగ్ కట్టాం. ఎప్పుడు కంప్లీట్ అయింది మనకి? ఇది 30th November ఫినిష్ అయిందమ్మా. సో అక్కడి నుంచి మనకి ఎన్నంత లైఫ్ అది? అక్కడి నుంచి దాని లైఫ్ 40 years అంట, ఓకే. సో 40 years ఫ్రమ్ 30th November. మరి డిప్రిషియేషన్ కావాలి, మనకు లైఫ్ కావాలిగా, కాస్ట్ బై లైఫ్ వేయాలి కదా మనం. సో 40 years చెప్పాడు. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, హౌఎవర్, ఇంపార్టెంట్ అమ్మ, స్టార్ మార్క్ వేసుకునేది. హౌఎవర్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్, ఓకేనా, ద లైఫ్ విల్ నీడ్ టు బి అంటే రూఫ్ అది అమ్మా, ద పక్కన టైప్ మిస్టేక్ చూడండి అమ్మా, దట్ ద ఎఫ్ పడింది అక్కడ, రూఫ్ అది, రూఫ్, ద రూఫ్ విల్ నీడ్ టు బి రీప్లేస్డ్ 20 years ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. అంటే ఏమంటున్నాడు? కాంపోనెంట్, నేను చెప్పాను మీకు కాంపోనెంట్, కారు ఇంజిన్, బిల్డింగ్, రూఫు. ఏమంటున్నాడు? ఏమో ఈ రూఫ్ ఏదైతే ఉందో, ఈ రూఫ్ ఎంత అంటే మరి, ఆ రూఫ్ ఏదైతే ఉందో ఏమో పైన 20 yearsకి దీన్ని రీప్లేస్ చేయాలండి. పైన మొత్తం కట్టాం, పైన మనం కొంచెం టెంపరీ స్ట్రక్చర్స్ పెడతాం కదమ్మా, సీలింగు, ఏసీ కోసం సీలింగు, లేదా సెంట్రలైజ్ ఏసీ కోసం మొత్తం చేస్తాం కదా రూఫ్. ఆ రూఫ్ మనం 20 yearsకి ఒకసారి రీప్లేస్ చేయాలంట. ఇప్పుడు చెప్పండి మరి, ఇక్కడ మనకి 2 parts ఉన్నాయి. ఒకటేమో బిల్డింగ్ విత్ 40 years లైఫ్, బిల్డింగ్ విత్ 40 years లైఫ్. నెక్స్ట్ రూఫ్ విత్ 20 years లైఫ్. అంటే ఏంటి? ఈ టోటల్ కాస్ట్లో ఏమో, ఈ టోటల్ కాస్ట్లో మనకి దేర్ ఆర్ 2 components. ఒకటేమో బిల్డింగ్ ఉంది, ఒకటేమో రూఫ్ ఉంది. బిల్డింగ్ ఏమో 40 years లైఫ్ ఉంది, రూఫ్ ఏమో 20 years లైఫ్ ఉంది. సో ఎప్పుడైతే నాకు 2 different లైఫ్స్ ఉన్నాయో, డిప్రిసియేషన్ కూడా నేను ఏమో 2 different ఛార్జ్ చేయాలి కదా నేను. సో అది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ అర్థమైంది ఫస్ట్, అది ఈ క్వశ్చన్ పాయింట్. ఇది అర్థమైంది సింపుల్. ఇంకా ఇప్పుడు చూడండి చెప్తున్నాడు, విచ్ ఈజ్ 30% ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్. ఏమంటున్నాడు మరి? ఇప్పుడు విడగొట్టాలి ఎంతో కాస్ట్, 100 రూపాయలు కాస్ట్ ఉంటే ఏమంటున్నాడు? రూఫ్ ఏమో 30% అంటున్నాడు, బిల్డింగ్ ఏమో 70%. సో దిస్ ఈజ్ ఏమో 30%, ఇదేమో 70% కాస్ట్. అది ఓకేనా? ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైతే ఏమో చాలా ఈజీ. ఇంక ఇది చేద్దామా? రాయండి ఇక్కడ. ఇంకా ఇది తుడిపోయిన వేస్టింగ్ మనకి ఇది ఇక్కడ రాసేద్దామా? క్యాలిక్యులేషన్ ఆఫ్, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. బొమ్మ వేసుకుని మీరు రాసుకోవాలి తెలుగులో. ఇప్పుడు వింటే బాగానే ఉంటుంది, మర్చిపోతారు మళ్ళీ. మీరు అలా బొమ్మ వేసుకొని రాసుకోండి తెలుగులో. ఓహో ఇక్కడ బిల్డింగ్ ఉంది, రూఫ్ కూడా ఉంది, 2 different లైఫ్స్ కాబట్టి డిప్రిసియేషన్ రెండింటికి విడిగా ఛార్జ్ చేయాలి. రూఫ్ ఏమో 30% ఆఫ్ టోటల్ కాస్ట్ అంటున్నాడు, బిల్డింగ్ ఏమో 70% అంటున్నాడు అని రాసుకోవాలి మీరు, ఓకేనా? రైట్. ఇక్కడ రాయండి ఇంకా, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్, క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్ ఆన్ 31st March 2002, దట్ ఈస్ ఆఫ్టర్ 4 months. ఎలా వస్తామో క్యారీయింగ్ అమౌంట్ అంటే రాసుకోండి. క్యారీయింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. రాద్దామా? ఫస్ట్ కాస్ట్ చెప్పండి నాకు ఎంతో. కాస్ట్ 1,99 lakhs, 12,500. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మైనస్ ల్యాండ్. గుర్తుందా? ల్యాండ్కి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయం, ల్యాండ్కి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయకూడదు.
సో మీరు ఎప్పుడైనా సరే ల్యాండ్ మీకు సపరేట్గా కాస్ట్ తెలిసినప్పుడు ల్యాండ్ మనం డిప్రీసియబుల్ అసెట్ కాదు, ల్యాండ్కి మనం డిప్రీసియేషన్ ఛార్జ్ చేయకూడదు. సో కాబట్టి డిప్రీసియేషన్ కనుక్కునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఓన్లీ ఫర్ డిప్రీసియేషన్ పర్పస్కి. ఇది టోటల్ కాస్ట్ ఇదే, బట్ డిప్రీసియేషన్ కనుక్కునేటప్పుడు ల్యాండ్ కాస్ట్ తీసేసి కనుక్కోవాలి. ఎంతమ్మా ల్యాండ్ 1 crore? ఇప్పుడు ఎంత ఇంకా 99,12,500. ఇప్పుడు రాయండి ఇంకా. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఏమో బిల్డింగ్ ఎంత 70%. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ రూఫ్ ఎంత 30%. ఫస్ట్ కనుక్కోండి విడగొట్టిన ముక్కలుగా. $99,12,000 ఇంటూ 70%. తొమ్మిది సార్ 69,38,750. ఇదంతా మిగతాది మైనస్ 99,12,500. మా 29 lakhs మా 73,750. అంతే కదా. కనుక్కున్న డిప్రిషియేషన్ అండ్ ఇంకా ఇంటూ ఎంత లైఫ్ ఎంత చెప్పడం లైఫ్ 40 బిల్డింగ్కి. మా 40 years ఎలా రాద్దాం మళ్ళీ కనుక్కుందాం. రాయండి ఫస్ట్ కాస్ట్ రాయండి చెప్తా. ఇది కాస్టా? ఇప్పుడు రాయండి పక్కన సపరేట్గా. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రీసియేషన్. మా క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రీసియేషన్ రాయండి ఇక్కడ. ఆన్ బిల్డింగ్ అని చెప్పండి నాకు. 69,38,750. ఏమో లైఫ్ ఎంత 20 years బై 20 ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కావాలి ఇప్పుడు 4 months కావాలి ఇంటూ ఏమో 4/12. అంతే కదా. ప్రయాణం వచ్చింది మనకి 69,38,750 బై 20 years వేసాం. ఇయర్కి ఎంత వచ్చింది మనకి ఎంత కావాలి మళ్ళీ మనకి 4 months చాలు. సో ఇంటూ 4/12. రూఫ్ చెప్పండి నాకు ఎంత 29,73,750 బై బిల్డింగ్ 40 కదమ్మా సారీ చూసే తప్పు. బిల్డింగ్ 40 years రూఫ్ 20 బై 20 ఇంటూ మా 4/12. కనుక్కోండి అయిపోయింది ఎంతో నాకు 69,38,750 బై 40 ఇంటూ 4/12 57,823 తీసుకోండి అమ్మా. రైట్. నెక్స్ట్ 29,73,750 బై 20 years రూఫ్ ఇంటూ 4/12 49,562 తీసుకోండి అమ్మ. 49,562 యాడ్ చేయండి రెండు ఇంకా 57,823. సార్ 1,07,385. లెస్ చేసిన డిప్రిసియేషన్ ఇక్కడ ఇంకా మైనస్ డిప్రిసియేషన్ 1,07,385. కాస్ట్ ఎంత కనుక్కున్నాం ఇంకా. సో 99,12,500 అయిపోయింది. ఇంకా డిప్రిసియేషన్ ఎంత మనకి 1,07,385. ఓకేనా. రైట్. అడిగింది ఏంటి ఆన్సరు. వాట్ ఈజ్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్. ఇప్పుడు ఎలా మళ్ళీ బిల్డింగ్ కాస్ట్ ఎంత మొత్తం మనకి. ఇది బిల్డింగ్ కాస్ట్ మనకి ఏమా ఇది మన బిల్డింగ్ కాస్ట్. సో ఎలా వస్తుంది మన క్యారింగ్ అమౌంట్ అంటే సింపుల్గా సో కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ మైనస్ అండ్ నెక్స్ట్ ఇంకా సో క్యారింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1,99,12,500 మైనస్ 1,07,385. మరి ఎందుకు సార్ ల్యాండ్ లెస్ చేశారంటే ఓన్లీ ఫర్ కంపిటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకేనా. లెస్ చేయండి 1,99,12,500 మైనస్ 1,07,385. ఎంతమంది 1,98,05,000 మైండ్ నెంబర్ ఇంకా 1,98,05,115. అది సో చూడండి పాయింట్లు ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేసాం మనం
కాస్ట్ కనుక్కున్నాం, ఎసెట్ కాస్ట్ అక్కడ బాగానే ఉంది. ఎంత వచ్చింది మొత్తం మనకి 1,99,12,500. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడు మనోడు, దీంట్లో ఏమో బిల్డింగ్ ఏమో 40 years లైఫ్ అంట కింద, బస్ట్ రూఫ్ ఏమో 20 years లైఫ్ అంట. మరి రెండింటికి డిఫరెంట్ లైఫ్స్ ఉన్నప్పుడు వీ షుడ్ కంప్యూట్ డిప్రీసియేషన్ డిఫరెంట్లీ. వాడు ఏమంటాడు మనల్ని, కాస్ట్ ఆపలే క్వశ్చన్లో నాకు డిప్రీసియేషన్ తీసేసి ఆఫ్టర్ 4 months నాకు నువ్వు క్యారింగ్ అమౌంట్ చెప్పమంటున్నాడు బిల్డింగ్ది. కనుక్కుంది ఏముంది దాంట్లో. సో ఏం చేద్దాం మనం, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రీసియేషన్. ఫస్ట్ మనం డిప్రీసియేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం ల్యాండ్ మీద డిప్రీసియేషన్ ఛార్జ్ చేయకూడదు. సో ఫస్ట్ టోటల్ కాస్ట్లో నుంచి ల్యాండ్ కాస్ట్ తీసేసాం మనం. ఎంత ల్యాండ్ కాస్ట్, 1 crore. మరి ల్యాండ్ తీసేయాలి కదా బయటికి. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనకి 99,12,500 టోటల్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఓన్లీ. ఈ టోటల్ కాస్ట్లో 70% ఏమో 40 years లైఫ్, 30% ఏమో 20 years లైఫ్. ఇప్పుడు పెడతాం ఫస్ట్. సో కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ 70%, కాస్ట్ ఆఫ్ రూఫ్ 30%. ఇప్పుడు నాకు డిప్రిషియేషన్ కావాలి. ఎంత కావాలి, 40 years లైఫ్ బిల్డింగ్కి. బట్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని మంత్స్ మనకి, 4 months కదా. సో కాబట్టి 69,38,750 by 40 years into 4/12. ఇది 20 into 4/12. ఇదంతా మొత్తం డిప్రిషియేషన్ నాకు 1,07,385. అంతే చాలు. ఇంకా ఇప్పుడు మన క్యారింగ్ అమౌంట్ ఎలా వస్తుంది మనకి ఇంకా. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ డిప్రిసియేషన్. ఈ ల్యాండ్ లెస్ చేసాం ఓన్లీ ఫర్ డిప్రిసియేషనే. ల్యాండ్ ఓన్లీ డిప్రిసియేషన్ పర్పస్కే లెస్ చేసాము, నాట్ ఫర్ అదర్ పర్పస్. కాస్ట్ అంటే ఇంక్లూడింగ్ డిప్రిసియేషనే, ఇంక్లూడింగ్ ల్యాండే. ఇంక్లూడింగ్ ల్యాండ్ ఓన్లీ మైనస్ డిప్రిసియేషన్ కోసం ఈ 1,07,385 కోసం వీ డిడక్టెడ్ ల్యాండ్. ఓకేనా, అయిపోయింది క్వశ్చన్. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారు లాస్ట్ ఇంకా, ఏమో కొన్ని వర్కింగ్ నోట్ రాయండి. ఏం రాస్తారు చెప్పండి నాకు ఒకసారి. సార్ జనరల్ ఓవర్ హెడ్స్ తీసుకోము, ఇన్కమ్ పార్కింగ్ లాట్ ఇన్కమ్ తీసుకోము, క్రెడిట్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, రీలొకేటింగ్ తీసుకోము, స్టాఫ్ ట్రైనింగ్ తీసుకోము, ఇలా పాయింట్లు రాయండి. ఓకేనా, ఏవైతే మనం తీసుకోలేదో ఆ వర్కింగ్ నోట్స్ కింద రాద్దాం. ఓకేనా, మా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. పిల్లలు ఐసీఎస్ సొల్యూషన్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఒక టేబుల్ వేసి, అందుకని కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఒక సీక్వెన్స్ వెళ్దాం. 2 స్పెషల్ పాయింట్స్ ఏంటిది, ఇంట్రెస్ట్, డీకమిషనింగ్ స్పెషల్ పాయింట్స్, మిగతా అన్ని నార్మల్ పాయింట్స్. ఈ క్వశ్చన్లో స్పెషల్ ఏంటి, డిప్రిసియేషన్ ఫర్ 2 కాంపోనెంట్స్ కనుక్కోవాలి మనం, బిల్డింగ్, రూఫ్, ఇలా. ఓకేనమ్మా, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇవాళకి సరిపోతుంది క్లాస్. ఇంకా రేపు మనం విల్ స్టార్ట్ విత్ న్యూ కాన్సెప్ట్, దట్ ఈజ్ అసెట్ పర్చేజ్డ్ ఆన్ ఈఎంఐ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్. తర్వాత మనం వెళ్ళిపోదాం స్లోగా డిప్రిసియేషన్ కాబట్టి. ఓకేనమ్మా, రైట్. ఏం చేస్తారు ఇవాళ, ఈ 4 questions బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం.